శ్రీ గురుభ్యో నమః. మనం నీ సహజ స్థితిలో ఉండు అన్న పుస్తకంలో ఆత్మజ్ఞానము, ఆత్మ విస్మృతి అన్న అంశాన్ని గురించి చెప్పుకుంటూ నిన్న అవస్థల గురించి వివరించారు. దానిలో ఆత్మ సాక్షాత్కారం ఒక విశ్వ చైతన్యం ఒక మెరుపులాగా వచ్చి మాకు తెలుస్తుంది అని చెప్పి ఎవరో అన్నారండి. దాని గురించి ఏమిటి అంటే ఈ అవస్థల గురించి చెప్పారనమాట. శరీరాన్ని గురించిన ఎరుక మనకు ఒకేసారి లెగుస్తాయి మెలకువలో. శరీరాన్ని గురించిన ఎరుక కలిసే లెగుస్తాం ఒకేసారి లెగుస్తాయి, ఒకేసారి తొలగిపోతాయి. దీని అర్థం ఏమిటంటే సుషుప్తిలోనేమో పరిమితులు లేవు, ఈ మెలకువగా ఉన్నప్పుడు పరిమితులు ఉన్నాయి. నిద్రలో ఏ పరిమితులు లేవు కదా, మెలకువ వచ్చేసరికి పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులే బంధం అంటే. ఆ బంధం ఏమిటంటే ఈ శరీరమే నేను అన్న భావనే ఈ పొరపాటుకి అంతటికీ కారణం. నేను గురించి తప్పుడు అభిప్రాయం పోవాలి. నేనంటే శరీరము అన్న తప్పుడు అభిప్రాయం పోవాలి. అసలైన నేను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడుంది, అది కొత్తగా వస్తూ పోతూ ఉండేది కాదు. అట్లాగే సంస్థితమైంది ఎప్పుడూ ఉండాలి కదా. కొత్తగా వచ్చేది మాత్రం మాయమైపోతూ ఉంటుంది, వచ్చింది అంటే అది పోతూ ఉంటుంది. సుషుప్తిని మెలుకుని ఒకసారి నువ్వు పోల్చి చూసుకో, ఏం జరుగుతుంది పోల్చి చూసుకుంటే చెప్పండి. మెలుకులో వచ్చిపోతూ ఉంటుంది, సుషుప్తిలో ఉంది అలాగే ఉంది. మెలుకులో పరిమితులన్నీ మనకి మెలుకుగా ఉన్నప్పుడు పరిమితులన్నీ తెలియబడుతూ ఉంటాయి. నిద్రలో ఉన్నప్పుడు ఏ పరిమితులు లేని ఒక స్థితి ఉంటుంది. నిద్రలో పరిమితులు లేవు, మెలుకు వచ్చేసరికి అన్ని పరిమితులే. దీన్ని మనం పరిశీలించు, ఈ పరిమితులన్నీ, ఈ నామరూపాలన్నీ, ఈ వైవిధ్యాలన్నీ మెలుకువలోనే ఉంటున్నాయి. మరి ఇవన్నీ నిధులలో ఉండడం లేదు, ఏమైపోతున్నాయి అని నీ మెలుకువని, నీ సుషుప్తిని పోల్చి చూసుకో. ఒక అవస్థలో శరీరం మీద ధ్యాస ఉంటుంది, కానీ ఇంకొక అవస్థలో ఉండట్లేదు. శరీరం కూడా పోతుంది. శరీరము కూడా పోయేటువంటి అవస్థ నిద్ర. శరీరముతో పాటు అన్నీ ఉన్నాయి అని తెలుసుకునే అవస్థ మెలకువ. అయితే ఈ రెండిటికి ముందే ఉంది చైతన్యం. అది ఈ శరీరం పోయినా ఉంటుంది. నేనున్నానని అనని వారెవ్వరూ ఉండరు. ఈ శరీరమే నేను అనే తప్పుడు భావమే దీని అంతటికీ మూలం. ఈ మిథ్యాజ్ఞానం పోవాలి. సాక్షాత్కారం అంటే అంతే, అంతకంటే ఏం లేదు. మెలకువలో పరిమితులతో కూడినటువంటి ఈ దేహమే నేనన్న పరిమితి భావన, మిగతావన్నీ, అందుచేత మిగతావన్నీ నీకు పరిమితితో కూడిన వాటిలాగే తెలియబడుతూ ఉంటే అది మెలకువ. ఏ పరిమితులు లేకుండా, కనీసం శరీరం కూడా లేకుండా పోతే అది నిద్ర. ఏ పరిమితులు కనీసం శరీరం కూడా లేకుండా పోయినా ఉన్నప్పుడు నేను అన్నటువంటి ఆ చైతన్యం ఉండనే ఉంది. దేహంతో పాటు ఈ పరిమితులన్నీ తెలియబడుతున్నప్పుడు కూడా చైతన్యం ఉండనే ఉంది. ఆ చైతన్యం ఈ పరిమితులు లేని స్థితి, పరిమితులు ఉన్న స్థితి రెండిటి యందు సమానంగానే ఉంది. మరి సమానంగా ఉన్న ఆ చైతన్యం ఏ పరిమితులు లేకుండా ఆ చైతన్యం ఉంది కదా. మరి పరిమితులు ఎందుకు కలుగుతున్నాయి?
అమ్మా అని అక్కడ తెలివి ఉంది, ఇక్కడ తెలివి ఉంది. ఇక్కడ తెలివి తెలియబడేదన్నీ నేనని అనుకుంటోంది, బుద్ధిని, మనసుని, శరీర వ్యవహారాలు. నేను అది ఏమనుకుంటుంది, ఈ శరీరమే నేనన్న తప్పుడు భావన వల్ల, ఈ ఒక్క భావనే ఇంత అనంతమైన విశ్వము, దానిలో నానా రకాల వైవిధ్యాలతో ఉన్న ఈ ప్రపంచము నీకు తెలియబడ్డానికి కారణం ముఖ్యంగా ఈ శరీరమే నేను అన్న పరిమిత భావం వల్ల. అన్నిటికీ ఇదే కారణం. ఈ ఒక్కటి తెలిస్తే, ఇది నేను కాదని తెలిస్తే చాలు, అపరిమితమైనటువంటి ఆ చైతన్యమే నీకు అనుభవానికి వస్తుంది. ఈ మిథ్యాజ్ఞానం పోవాలి. అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. ఆత్మ సాక్షాత్కారం అంటే దేన్నో కొత్తగా పొందడం కాదు, ఒక కొత్త శక్తిని సంపాదించడం అంతకంటే కాదు. ఆ పైన ఉన్న ఆ అజ్ఞానపు పొరని తొలగించుకోవడమే. అది కమ్మేసింది చైతన్యాన్ని. నేను దేహము అన్న భావన అనేటువంటి అజ్ఞానపు పొర కమ్మేసింది. దాన్ని తీసేసేయడమే అంటే ఆ భావాన్ని తొలగించుకోవడమే. అంతిమ సత్యం ఎంతో సాధారణంగా ఉంది. ఆ స్వచ్ఛమైన స్థితిలో ఉండడమే అది. ఇంకా చెప్పవలసిందంతా ఇదే. ఎందుకంటే చెప్పవలసింది లేదు, తెలుసుకోవాల్సింది లేదు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఆయన, మెలకుగా ఉన్నప్పుడు కంటే సుషుప్తిలో శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటామా అని అడిగాడు. అప్పుడు జవాబు, సుషుప్తి, స్వప్నము, మెలకువ ఇవన్నీ ఆత్మపై ఏర్పడే తాత్కాలిక స్థితులు. ఆత్మ ఎందు తాత్కాలికంగా అలాగా నిద్రని అంటే ఏమీ లేకపోవడం, అలాగే ఏదో ఏదో ఉన్నట్లు భావించుకోవడం, తర్వాత ఈ మెలకువ, ఇవన్నీ సత్యమే అన్నట్లు స్థిరంగా కనపడడం. ఇవన్నీ ఆ చైతన్య స్వరూపమైన ఆత్మ మీద ఏర్పడుతున్నటువంటి తాత్కాలిక స్థితులే. అవన్నీ తాత్కాలికాలే. ఆత్మ మాత్రం స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది. అవి అలా వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. ఆత్మ అంటే ఏమిటో కాదు, కేవలం ఎరుకే. ఆత్మ నుంచి ఎవరైనా ఎప్పుడైనా వేరు కాగలరా? అది సాధ్యమైతేనే ఈ ప్రశ్న ఉదయిస్తుంది. ఆత్మ నుంచి నువ్వు వేరుగా ఉంటే, ఉన్నానని అనుకుంటే ఈ ప్రశ్నలు వస్తాయి తప్ప, సుషుప్తిలో నేను ఆత్మకి దగ్గరగా ఉంటానా, మెలకువలో ఆత్మకి దూరంగా ఉంటానా అన్న ప్రశ్నలు ఆత్మ నుంచి ఎవళ్ళైనా వేరుగా ఉండగలరా? అలా వేరుగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు మనకి ఆ వేరుగా ఉండబట్టే కదా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఆత్మ నుంచి వేరుగా ఉండగలమా ఎవరమైనా? ఆత్మ అంటే అంటే ఎరుక అని చెప్పి, ఎరుక, తెలివి, చైతన్యం. దాని నుంచి నువ్వు వేరు పడగలవా? లేదా. సూర్యుని నుంచి వెలుగు వేరు కానట్లు, వేరు పడలేనట్లు, ఆ ఎరుకే నువ్వు. దాని నుంచి నువ్వు వేరు పడలేవు. ఎవ్వరూ వేరు పడలేరు, ఎవరూ లేరు, అసలు ఆ ఎరుకే ఉంది. అలాగా దాని నుంచి వేరు పడితే ఈ ప్రశ్నలన్నీ. వేరు పడ్డాను, దానికంటే నేను వేరు అన్న భ్రమా భావన వల్ల ఈ ప్రశ్నలు వేస్తున్నావు. ఈ ప్రశ్నలు వేస్తున్నప్పుడు కూడా ఎరుక స్వరూపానివే అయి ఉన్నావు, ఆత్మస్వరూపానివే అయి ఉన్నావు. కానీ నేను ఆత్మకి దూరంగా ఉన్నాను, దాన్ని చేరుకోవాలి అంటున్నావు. అన్నప్పుడు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, అయినా సుషుప్తిలో వెలుగులో కంటే శుద్ధ చైతన్యానికి ఇంకా చేరుగా ఉంటామని అంటారు కదా స్వామి. వెలుగులో
అనేక దృశ్యాలతో చేరిపోయి శుద్ధ చైతన్యానికి దూరం అయిపోతున్నావు. నిద్రలో అనేకత్వం లేదు కాబట్టి శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటావు అని అంటారే కొంతమంది అన్నాడు. అంటే సుషుప్తిలో మెలకువలో కంటే నాకు నేను దగ్గరగా ఉంటానా? మెలకువలో నాకు నేను దూరంగా ఉన్నానా? నిద్రలో నాకు నేను దగ్గరగా అవుతానా అని అడిగినట్టుంది నీ ప్రశ్న. మెలకువలో దూరంగా ఉన్నానని అనుకుంటూ సుషుప్తిలో దగ్గరగా ఉన్నానా అంటున్నా. అది అనుకుంటూ కానీ ఉండడం, ఎప్పుడూ లేడు. అలా అనుకుంటూ ఉండడమే. ఆత్మే శుద్ధ చైతన్యం, నువ్వే శుద్ధ చైతన్యానివి. ఎవ్వరు శుద్ధ చైతన్యమైన ఆత్మస్వరూపమైన నీకంటే ఎవ్వరూ దూరం కాలేరు. నిన్ను విడిచి ఎవ్వరు ఉండరు, ఉండలేరు కూడా. ఎవరు ఉండలేరు. అసలు ఈ జగత్తే ఉండలేదు నిన్ను విడిచి. ద్వయీభావం ఉంటేనే ఎదుగో ఈ ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి. నేను నా ఆత్మ కంటే వేరుగా ఉన్నాను అన్నదే ద్వయీభావం. అది ఉంటేనే ప్రశ్న ఉదయిస్తుంది. శుద్ధ చైతన్య స్థితిలో ద్వంద్వం అంటూ ఏదీ ఉండదు. ఇప్పుడు మనకి ఈ సాధనలు, ఈ శోధనలు, ఈ సత్సంగాలు, ఈ భావాలు, దీన్ని అర్థం చేసుకోవడాలు, ఏదో అనిర్వచనీయమైన సుఖం కాసేపు అనుభవిస్తున్నట్లు తర్వాత దాని నుంచి దూరం అయిపోతున్నట్లు ఉన్నటువంటి ఇప్పుడు మన స్థితిని ఏమంటాం? ఇప్పుడు అలాగే కదా ఉన్నాం మరి మనం. అది చూసుకోవాలమ్మా. విషయం తెలియడం కాదు. మరి ఇప్పుడు ఇలా ఉన్నాను కదా అంటే సత్సంగంలో మనకి శాస్త్రం బోధిస్తున్నప్పుడు ఈ వేరు భావన వల్ల అది అనుకోవడమే కానీ సత్యం కాదు అని దృఢపడిపోవాలి నీకు. శుద్ధ చైతన్యం అయిన ఆత్మకి ఎవ్వరూ దూరం కాలేరు. ఇది ఈ ద్వయీభావం ఉంది చూడండి. అందుకే ఈ ప్రశ్న. శుద్ధ చైతన్యంలో ద్వంద్వం రెండోదే లేదు. నిద్రపోయినా కళ కన్నా మేల్కొన్నా ఒక్క మనిషే కదా. మనకే నిద్ర, మనకే కళ, మనకే మెలకువ. మెలకువ స్థితే ఎంతో అందంగాను ఆసక్తిదాయకంగాను ఉంది అనుకుంటారు. మెలకువలోనే కదా ఎంత అందంగా ఆసక్తిదాయకంగా ఆకర్షణీయంగా కావాలనిపించేవన్నీ కుప్పలుగా కలిగినటువంటి జగత్తు అనే దృశ్యం మెలకువలోనే ఎంతో అందంగా ఆసక్తిదాయకంగా ఉంది అనుకుంటారు. అనుకుంటున్నాం మనం. అంతే కదా. ఇది కావాలి, అది కావాలి, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, అది లేకపోతే ఉండలేను, ఇది లేకపోతే ఉండలేను. అలవాటు. ఇది లేకపోతే ఎలాగ మరి ఏమైపోతాం? ఇవన్నీ మనవే కదా భావాలు. ఏమీ అయిపోవు, ఏమీ అయిపోవు. అనుకుంటా ఊరికే. అనుకోవడం వల్ల ఏదో నష్టం వచ్చేస్తుంది, ఏదో కష్టాన్ని పొందేస్తాను, ఇది లేకపోతే ఉండలేను అనుకుంటావు. అనుకోవడం వల్ల ఉండలేను అంటున్నావు గాని నీవు లేకపోవడం అన్నది లేనే లేదు. అసలు ఉన్నావు. అటువంటి అనుభూతి ఏమీ లేకపోవడం వల్ల సుషుప్తిలో ఏమీ ఆసక్తిదాయకంగా ఉండదు. ఇక్కడ ఆగి ముందుకు పోయే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందాం. శుద్ధ చైతన్యం నీ స్వరూపమైన ఆత్మే. ఎవరు స్వరూపమైన ఆత్మకి దూరం కాలేరు. ద్వయీభావం ఉంటేనే నేను ఆత్మ కంటే అన్యము, ఆత్మను పొందాలి అన్న భావన ఉంటేనే ఈ ప్రశ్నలన్నీ కలుగుతాయి. అయితే నీ స్వరూపం శుద్ధ చైతన్య స్థితే. దానిలో అసలు రెండోదే లేదు. నువ్వే శుద్ధ చైతన్యంగా ఉంటావు. నిద్రపోయినా కలకనినా మేల్కున్నా ఒక్కడే కదా.
మెలకువ స్థితిలో ఎంతో అందంగా, ఆనందంగా, ఆసక్తిదాయకంగా ఉంది మెలకువ అనుకుంటాం. అటువంటి అనుభూతి ఏమీ లేకపోతే సుషుప్తి అవస్థ ఏమీ ఆసక్తిదాయకంగా ఉండదు అంటాం. ఏమీ లేదుగా అక్కడ, ఇంకేమిటి ఆసక్తి, ఏది కావాలనిపిస్తుంది, అందుకే నిద్ర ఆసక్తిదాయకంగా లేదు అంటాం. ఇక్కడ మనం ఆగుదాం. ముందుకి వెళ్లే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేసుకుందామా? సుషుప్తి అవస్థలో నువ్వున్నావని ఒప్పుకుంటున్నావా లేదా అని అడిగారు. అడిగితే అతను ఒప్పుకుంటున్నాను అన్నాడు. మరి ఇప్పుడు మేల్కొని ఉన్నది నువ్వే కదా? అవును స్వామి. అంటే సుషుప్తి మెలకువ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నట్లే కదా? అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. నిద్రలోనూ ఉన్నానంటున్నావు, మెలకువలోనూ ఉన్నానంటున్నావు. అంటే నిద్ర మెలకువ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నట్లే కదా? మరి ఈ అవిచ్ఛిన్నత అంటే ఏమిటి? ఏమిటి అవిచ్ఛిన్నమైనది ఏమిటి అంటే స్వచ్ఛమైన నీ ఉనికే. నువ్వు అవిచ్ఛిన్నంగా ఉన్నావు. అక్కడ విచ్ఛిన్నత లేకుండా, పరిమితి లేకుండా ఉన్నదేదో అదే నీ స్వరూపము, నీ ఉనికిను. అయినా రెండు స్థితులకి భేదం ఉంది. ఆ భేదం ఏమిటి అంటే శరీరము, ప్రపంచము, వస్తుజాలము మెలకువలో ఉంటాయి, కానీ సుషుప్తిలో మాయమైపోతున్నాయి. అన్నారు గురువు గారు. అప్పుడు పృచ్ఛకుడు, కానీ సుషుప్తిలో నాకు ఎరుకే ఉండదు కదా స్వామి. అవును, నిజమే. శరీరము, ప్రపంచము తెలియవు, అది అందరి అనుభవమును. కానీ సుషుప్తిలో నాకు ఎరుకే ఉండదు అని నువ్వు అన్నావు అంటే సుషుప్తి అవస్థలో కూడా ఉన్నావు కదా? ఉన్నావుగా, నాకు ఏమీ తెలియడం లేదు అంటున్నావు. ఆ మాటల్ని ఇప్పుడు అంటున్న వారు ఎవరు? మెలకువగా ఉన్న ఈ మనిషే కదా. నిద్రపోయేవాడు అనగలడా? అనలేడు. అంటే ఈ శరీరమే ఆత్మ అని అనే మనిషికి అటువంటి ధ్యాస నిద్రలో లేదన్నమాట. మెలకువలో శరీరమే నేను అన్నటువంటి మనిషికి నిద్రలో శరీరమే నేను అన్న ధ్యాస లేదన్నమాట. అర్థమైందా? నిద్రలో ఎరుక లేదు అని అంటున్నావు అంటే ఎవరంటున్నారు? మెలకువలో ఉన్న మనిషే కదా. నిద్రపోయేవాడు నాకు ఎరుక లేదు అని అనలేడు కదా. అంటే ఈ శరీరమే ఆత్మ అనే మనిషికి అటువంటి ధ్యాస నిద్రలో లేదు. మెలకువలోకి వచ్చి ఈ శరీరమే నేను అన్న ధ్యాసతో దీనిలోకి వస్తున్నాడు. నువ్వు దేహంతో తాదాత్మ్యం చెందుతావు కనుక నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మెలకువగా ఉండే అవస్థ ఎంతో అందంగాను ఆసక్తిదాయకంగాను నిండి ఉంది అంటావు. మెలకువగా ఉండే అవస్థ ఎందుకు? దేహంతో తాదాత్మ్యం చెందుతున్నావు గనక. ఎప్పుడు? మెలకువలో. అప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తున్నావు. చూసి మెలకువగా ఉండే అవస్థ ఎంతో అందంగాను ఆసక్తిదాయకమైన వాటితోటి నిండి ఉంది అంటున్నావు. మరి సుషుప్తిలో నీవంటూ ఒక వ్యక్తిగా ఉన్నావా? మరి లేవు, ఇవేవీ లేవు. అందుకే అది నిరాసక్తంగా ఉంది. వ్యక్తిగా ఉంటే ఈ ఆసక్తులు అనురక్తులు ఉంటాయి. మెలకువలో వ్యక్తిగా ఉంటున్నావు.
ఆసక్తులు అనురక్తులతో కూడిందంతా నిన్ను ఆకర్షిస్తోంది. నిద్రలో అసలు వ్యక్తిగానే లేవు నువ్వు, అంచేత అక్కడ ఏ ఆసక్తి లేదు. కానీ వాస్తవం ఏమిటి ఇక్కడ? ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి, కానీ వ్యక్తికి వస్తుజాలానికి మాత్రం అవిచ్ఛిన్నత ఉండదు. ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి, ఇలా వస్తూ పోతూ ఉంటాయి. కానీ వ్యక్తికిను వస్తుజాలానికిను మాత్రం అవిచ్ఛిన్నత ఉండదు. వ్యక్తికి ఉండదు, వస్తుజాతానికి కూడా ఉండదు అవిచ్ఛిన్నత. అవునా? అంటే ఏమర్థమైందండి? మెలకువలో తెలుసుకునే నాకును తెలియబడేదానికి అవిచ్ఛిన్నంగా రెండిటికి కనెక్షన్ ఉంటుంది. నిద్దట్లో ఉండట్లేదు, అసలు తెలుసుకునేది లేదు, తెలుసుకునే నేను కూడా అక్కడ నా మీద నాకు రాసింది. దృశ్యానికి దీని ద్రష్టకి మెలకువలో ఒక కొనసాగింపు ఉంది, దేహం నేను అని అనుకుంటూ. సుషుప్తిలో నేను అంటూ ఒక వ్యక్తి భావనతో లేవు నువ్వు. ముందు దాంతో అలా స్థిరంగా ఉండండి. వినండి, నిద్రలో నేను అంటూ ఒక వ్యక్తి భావన లేదు, లేకుండా ఉన్నాను. ఇవేవీ లేవు, అందుకే వ్యక్తి భావన లేకుండా ఉన్నావు గనకనే ఇవేవీ లేవు, అంతే. అర్థమైందండి? నువ్వు నిద్రలో ఒక వ్యక్తిగా లేవు, అక్కడ నిలబడండి అలాగా. అందుకే ఇవేవీ లేవు, వ్యక్తిగా ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేవు గనక నిరాసక్తితో ఉన్నావు, ఏ ఆసక్తి లేకుండా ఉన్నావు. అవునా? ఇంకా వాస్తవం చెప్పాలంటే ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి. ఒకదానికొకటి లింక్ అమ్మా, ఒక గొలుసుల లింకుల్లాగా. దాన్ని ఇప్పుడు అవిచ్ఛిన్నత అన్న పేరుతో వాడుతున్నారు. అది అవిచ్ఛిన్నంగా ఉంటే ఇది ఇలాగ వెళ్ళిపోయేసరికి అది అలా ప్రవేశిస్తూ ఉంటుంది. అవునా? అది వెళ్ళిపోయేసరికి మళ్ళీ కళ అలా ప్రవేశిస్తూ ఉంటుంది. ఇలా కళ ఇలా వెళ్ళిపోయేసరికి మెలుకు ఇలా ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదే అవిచ్ఛిన్నత, గొలుసు కట్టు. ఈ మూడు అవస్థలు అవిచ్ఛిన్నంగా ఉన్నాయి, కానీ ఈ మూడు అవస్థల్లోనూ వ్యక్తికి వస్తుజాలానికి మాత్రం అవిచ్ఛిన్నత ఉండదు. వ్యక్తికి అవిచ్ఛిన్నత లేదు, వస్తుజాలానికి అవిచ్ఛిన్నత లేదు. వ్యక్తి అలా వ్యక్తిగానే ఉంటాడు, ఆ వస్తువులు వస్తువులుగానే ఉంటాయి. ఇక్కడ అవిచ్ఛిన్నత ఉండదు. అవునా అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అవును అన్నాడు. అప్పుడు జవాబు, అవిచ్ఛిన్నంగా ఉండేది, నిలిచేది, శాశ్వతమైనది. అలాగా అవిచ్ఛిన్నంగా ఉండనిది తాత్కాలికమైనదని తెలుసుకో. అవిచ్ఛిన్నంగా ఉండేది శాశ్వతమైనది, అలాగా అవిచ్ఛిన్నంగా ఉండకపోతే అది తాత్కాలికమైనది అని తెలుసుకో. అవును అన్నాడను. కనుక ఉనికి శాశ్వతము, ఉనికి ఉండుట అన్నది శాశ్వతము. శరీరము ప్రపంచము శాశ్వతము కావు.
అవి చైతన్యం అనే తెర మీద అలా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి వస్తూ పోతూ అవి అవిశ్చితంగానే ఉన్నాయి. మళ్ళీ మూడు ఒకదాని వెనకాతల వస్తూ పోతూ ఉన్నాయి. అది ఏమిటి? శరీరం, ప్రపంచమును. శరీరము ప్రపంచమును అవిశ్చిన్నంగానే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వస్తూనే మారిపోతూ మారిపోతూ ఉన్నాయి. కాబట్టి అవిశ్చిన్నంగా ఉండేది ఏది శాశ్వతమైంది కాదు. అవిశ్చిన్నంగా ఉండేది ఏది శాశ్వతంగా అవిశ్చిన్నంగా ఉండేది, నిలిచి ఉండేది శాశ్వతమైంది. అవిశ్చిన్నంగా ఉండనిది తాత్కాలికమైనది. అప్పటికప్పుడు వస్తుంది, పోతుంది. అలాని మళ్ళీ రాదా అంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. అలాగనే అది అవిశ్చిన్నంగా ఉన్నట్లు మనకు అనిపిస్తోంది గాని అది అవిశ్చిన్నంగా లేదు. అది ఉండదని తెలుసుకో. మరి అలా కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల అది అవిశ్చిన్నంగా ఉంది అనుకుంటున్నాం మనం. ఎప్పుడూ ఉంది అనుకుంటున్నాం మనం. అవిశ్చిన్నముగా ఉన్నట్టు అనిపిస్తుందే గాని అది శాశ్వతమైనది కాదు గనక దాన్ని అవిశ్చిన్నమైనది అని అనలేం. ఇప్పుడు అర్థమైందా? పోనీ అర్థమైందమ్మా. దీన్నే మీరు సింపుల్ గా 2 ముక్కల్లో చెప్పారు కదమ్మా, వచ్చిపోయేది చచ్చిపోయేది, నేను ఇప్పుడు కాదు, నేను శాశ్వతుడని. అదే వచ్చిపోయేది చచ్చిపోయేది 2 ముక్కల్లో చెప్తే బానే ఉంటుంది. కానీ దాన్ని పరిశీలించి చూస్తే పూర్తిగా అది బట్టబయలైపోతుంది. ఆ 2 ముక్కల్లో అది బాగా దట్టించేసే ఉంది, కానీ అది మాటకు తెలుస్తుంది. కానీ ఇలా పరిశీలించి అవిశ్చిన్నమైనది ఏది, అవిశ్చిన్నం కానిది ఏది అంటే శాశ్వతంగా ఉండేది అవిశ్చిన్నంగానే ఉంది. ఈ అశాశ్వతంగా వచ్చిపోయేవి కూడా అలా తిరిగి మళ్ళీ 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 వస్తున్నాయి కూడా, ఇవి కూడా అవిశ్చిన్నంగా ఉన్నట్లే అనిపిస్తున్నాయి. మారిపోతున్నాయి. మరి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. శరీరం చచ్చిపోయే వరకు ఉంటాయి కాబట్టి దాన్ని అవిశ్చిన్నం అనుకుంటున్నాం. ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాం. అక్కడే మాయ దాస్తుంది. అది గ్రహించారా? ఇప్పుడు కొత్తగా మీరు గ్రహించాలి. అవిశ్చిన్నంగా ఉన్నట్టు కనిపిస్తూనే ఇది ఏమైపోతున్నాయి, అవిశ్చిన్నంగా ఉండడం లేదు అని తెలుసుకో అని తెలుసు. కానీ అలా తెలుసుకోవటం లేదమ్మా. పుట్టినప్పటి నుంచి రాత్రి మగళ్ళు నిద్ర మెలకువలు కలలు అలా వచ్చి వెళ్ళిపోతుంటే అవి సత్యాలు, ఇవి కంటిన్యూగా ఉన్నాయి అనుకుంటున్నాం. ఉన్నాయి కూడాను మరి మనకి. మరి ఇంకనే దీనికి బాల్యం వెళ్ళిపోయింది కదా, యవనం వెళ్ళిపోయింది కదా, అన్ని స్పష్టంగా తెలుస్తోంది కదమ్మా. అది కాదమ్మా, అవస్థలు పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడా ఆగాయా? మరి ఆగకుండా కొనసాగుతుండడం అవిశ్చిన్నతే కదా. మీరు చెప్పింది ఆ అవస్థలలో ఉన్న దేహానికి ఉన్న స్థితిగతులు, అది కాదు. ఇప్పుడు ఇది అవస్థల గురించి మాట్లాడుకుంటున్నాం. పుట్టినప్పటి నుంచి అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి, మరి అవిశ్చిన్నంగానే ఉన్నాయి. కాబట్టి ఇవి సత్యం కాదు అని అనుకోలేకపోతున్నాం. కానీ పరిశీలించి చూస్తే ఇవి శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. మరి శాశ్వతమైనది ఏమిటి అంటే రాకుండా పోకుండా ఉండేది. ఇక్కడ ఇది శాశ్వతం. రావడము, కాసేపు ఉండడము,
వెళ్ళడము, మళ్ళీ రావడము, మళ్ళీ వెళ్ళడము అనేటువంటి ఒక క్రియ ఇక్కడ జరుగుతోంది. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండడం వల్ల ఇవి శాశ్వతం అనిపిస్తోంది. అందుకే మనం ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం. ఏదో చదివేసుకుని వినేసాం కాబట్టి శాశ్వతం కాదు అని అనుకున్నా ఊహ తెలిసినప్పటి నుంచి శాశ్వతంగానే ఉన్నాయి. అందుకే ఎన్ని మెలకువలో, ఎన్ని కలలో, ఎన్ని నిద్రలో అవి అలా ఎందుకు అలా తిరుగుతూ ఉండడం? అవిచ్ఛిన్నంగా ఉన్నాయి గనక. అయితే ఇవి అవిచ్ఛిన్నంగా ఉన్నట్లు కనిపిస్తూ కూడా అవి తాత్కాలికమై ఉన్నాయి. ఇక్కడ అవిచ్ఛిన్నంగా తాత్కాలికమనేది లేకుండా సదా నిలిచేది ఏదో అదే శాశ్వతము. ఈ అవిచ్ఛిన్నత అన్న మాట దానికి తగుతుంది, దీనికి తగదు అసలు. కానీ ఇది కూడా అవిచ్ఛిన్నంగానే ఉంది. ఈ అవిచ్ఛిన్నత మనల్ని భ్రమలో పడ్డానికి కారణమవుతుంది. ఎవరైతే దీనిని ఎవరు పట్టి పరిశీలించరు, పరిశీలిస్తే విచారణ చేస్తే ఎప్పుడూ వస్తూనే ఉంటున్నాయి కాబట్టి ఇవి సత్యాలే, కానీ అవి తాత్కాలికాలు. ఎలాగ మళ్ళీ దీని తాత్కాలికాలుగా గుర్తించాలంటే ఒకప్పుడు ఉన్నట్లు మరొకప్పుడు ఉండట్లేదు, ఒక మెలకువలో ఉన్నట్లు మరొక మెలకువలో ఉండట్లేదు. కాబట్టి ఇవి తాత్కాలికాలే, ఎప్పుడూ ఒకేలాగా మారకుండా స్థిరంగా ఉండడం లేదు అని అనుభవపూర్వకంగా గుర్తించాలి. అవును స్వామి అన్నాడు. కనుక ఉనికి శాశ్వతము, అది ఏ మార్పులు లేకుండా స్థిరంగా ఉంది, రాకపోకలు లేవు దానికి. శరీరము ప్రపంచము అలా కాదు, అవి చైతన్యం అనే తెర మీద వస్తూ పోతూ ఉంటాయి. ఆ ఉనికే, ఆ చైతన్యమే శాశ్వతమైనది, అచలమైనది, అది సదా ఉంది. దానికి రేఖలు పోకలు లేవు, మార్పులు లేవు, ఇలా ఉంది. అయినా స్వామి సాపేక్షంగా చూస్తే మెలకువ కంటే సుషుప్తి అవస్థే శుద్ధ చైతన్యానికి చేరువుగా ఉందనిపిస్తోంది స్వామి అన్నాడు. అవును, ఆ విధంగా చూస్తే సుషుప్తి నుంచి మెలకువలోకి వచ్చేప్పుడు నేను అనే భావం ఉదయించాలి. ఉదయిస్తేనే మెలకువలోకి వస్తావు నువ్వు. మనిషి అప్పుడు అది ఉదయించాలి, మనసు రంగంలోకి దిగాలి. అప్పుడు భావాలు రావడం మొదలు పెడతాయి. ఆ తర్వాత శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి. ఇలా జరుగుతోంది. నీవు సుషుప్తి నుంచి మెలకువలోకి వచ్చేప్పుడు నేను అనే ఒక భావం ఉదయించి, ఆ భావంతో మనసు రంగంలోకి ప్రవేశించి, అది ప్రవేశించే భావాలు ప్రవహిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి శరీర వ్యాపకాలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ వేరువేరుగా జరుగుతున్నాయా? మరి క్షణంలో జరిగిపోతున్నాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడే మనం మేల్కొన్నా, అప్పుడే మనం మేల్కొన్నాము అంటాం. ఒక భావం ఉదయించడము, వెంటనే మనస్సు రంగంలోకి దిగడం, తర్వాత భావాలు రకరకాలుగా రావడం, దానికి అనుగుణంగా శరీరాలు పనులు చేయడం, ఇవన్నీ కలిసి అప్పుడే మనం మేల్కున్నాము అంటాం. అది మన మెలకువ.
ఈ సమ్మేళనమే లేకపోతే ఈ సమ్మేళనం ఏది లేకుండా ఉండడమే సుషుప్తి లక్షణం. నిద్రలో ఈ సమ్మేళనాలు మిడితాలు ఏమీ లేవు. నేను అనే ఒక భావం అక్కడ ఉదయించట్లేదు గనక మనస్సు అన్నది క్రియాన్వితం కాకపోవడం చేత, భావాలు ప్రవహింపకపోవడం చేత శరీరానికి కదలికలు ఉండడం లేదు. అలా అన్ని కూడి ఉంటే మేల్కున్నామంటున్నాము. ఈ కూడిక లేకపోతే నిద్ర. అందువల్ల సుషుప్తి అవస్థ మెలుకు కంటే శుద్ధ చైతన్యానికి దగ్గరగా ఉంటుంది. ఆ కారణంగా ఎప్పుడూ సుషుప్తి అవస్థలోనే ఉండాలని కోరుకోకూడదు. ఎప్పుడూ ఇక ఏమీ లేకుండా నిద్రపోవాలనుకోకూడదు. అది అసలు సాధ్యం కాదు. ఎవ్వరూ ఎప్పుడూ నిద్రలోనే మునిగిపోయి ఉండడం సాధ్యం కాదు. ఇతర స్థితులు వస్తూ ఉండాలి, ఇతర స్థితులు కూడా వస్తూనే ఉండాలి. రెండవ కారణం ఇది. దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది. నిద్రకిను జ్ఞాని అనుభవించే ఆనందానికిను తేడా ఉంది. నిద్రలో మనం ఆనందం అనుభవిస్తున్నాం లేండి, కానీ తెలియట్లేదు. తెలియకపోయినా ఆనందాన్ని అనుభవిస్తున్నావు కదా. అనుభవిస్తున్నావు కాబట్టి మెలకువకి వచ్చాక నేను సుఖంగా ఉన్నానని చెప్తున్నావు. కానీ ఎప్పుడూ నిద్రలోనే ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే అవస్థల్లో భాగం కలిగి తొలిగే క్షణం కలిగిన స్థితి అది. అది ఎప్పుడూ నిద్రపోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇతర స్థితులు వస్తూనే ఉంటాయి. వస్తూ ఉన్నా సరే దానికి జ్ఞాని అనుభవించే ఆనందానికి తేడా ఉంది. వస్తూ ఉంటే వచ్చినా సరే, ఇప్పుడు ఇవి వచ్చేసరికి నిద్రలోని ఆనందం పోతోంది. జ్ఞానికి ఎన్ని వస్తూ ఉన్నా సరే ఆనందం పోదు. సరేనా? అయిపోయింది. మళ్ళీ రేపు చెప్పుకుందా? అలాగే. ఓ